వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ వెనక మీ యొక్క మేల్ గాడ్ ఎవరైతే ఉన్నారో మీరు కొలుచుకునే గాడ్ అండి. క్లియర్గా మీ విషయంలో చేస్తున్న అన్ని కుట్రలను కొట్టి పాడేస్తున్నారు అని ఏంజల్ చెప్తున్నారు. ఈ విషయంలో ఇంకా ఏమేమి చెప్పాలనుకుంటున్నారు, అలాగే మీ వెనక చేస్తున్న కుట్రలు ఏంటి, అసలు ఏది మీ దాకా రాకుండా మీ దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మిమ్మల్ని కంట్రోల్ చేయడం కోసం మీరే ఏదో చేశారు అని చెప్పి బ్లేమ్ చేద్దాం అనుకున్నారంట. ఆ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారండి. అలాగే వారు చెప్పినట్టే వినేలాగా మిమ్మల్ని చేద్దాం అనుకున్నారంట, కానీ అది కూడా కుదరలేదు. ఫ్యూచర్ రీడింగ్ అండి, నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చేస్తున్న అన్ని కుట్రలని మేల్ గాడ్ క్లియర్గా కొట్టి పాడేశారంట. ఆ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, పాస్ట్ పర్సన్ చేపిస్తున్నారండి. మీకు పెట్టుబడి లాభాలు రాకుండా చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారంట, బట్ దారి అయితే లేదు, క్లియర్గా దారి లేదు. ఎస్, అలాగే మిమ్మల్ని వేరే వాళ్ళతో చేతులు కలిపి మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, పర్సనల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట. దానికి నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారంట, బట్ అదేది కూడా జరగనివ్వలేదండి. క్లియర్గా మీ గాడ్ జరగనివ్వలేదు. ఎస్, పెద్ద ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అనుకున్నారంట. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ విషయంలో మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయడం కోసం చేశారంట. బట్ ఈ విషయంలో ఏంటంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి. మీ విషయంలో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు క్లియర్గా డబ్బులు పోగొట్టుకున్నారు. జస్టిస్ సర్వ్డ్. ఎస్, మీకు డివైన్ చెప్తున్నారు, మీ విషయంలో మీకు అన్యాయం చేయడానికి వచ్చినందుకు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, మీకు జస్టిస్ చేశాను, వాళ్ళు అనుకుంది మాత్రం జరగనివ్వలేదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి. ఓకేనా? ఎస్, ఇంకా చెప్పండి ఏంజల్స్. దారి అయితే లేదండి. మీరు చేయాల్సిన పనిని చేయనివ్వకుండా ఆపడానికి కానీ, మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టడానికి కానీ మీ కార్మిక్స్కి ఎవ్వరికి దారి లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అవకాశాలు కూడా లేవు. మీకు డబ్బులు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి మీకు డబ్బులు రాకుండా చేయాలి అనుకుంటున్నారంట. అందుకని మీకు రావాల్సిన డబ్బుల్ని రాకుండా చేసి వాళ్ళు సంతోషపడతాం, పార్టీ చేసుకుందాం అనుకున్నారంటండి. అలాగనే చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారంట, బట్ అదైతే జరగలేదు. ఎస్, ఇందులో బ్రదర్ ఫిగర్ ఉన్నారండి, అండ్ వాళ్ళైతే సెల్ఫ్ కేర్ లేకుండా ఖచ్చితంగా చేయలేరు. అండ్ మీ ఇంట్లో చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారంట. మోస్ట్ ప్రాబబ్లీ మీరు చిన్నవాళ్ళండి, అండ్ బాధ పెట్టడానికి చూస్తున్నారు. బట్ ఈ విషయంలో వాళ్ళు కూడా డబ్బులు పోగొట్టుకున్నారు. మెయిన్గా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. 333 మీ లైఫ్లో సెలబ్రేషన్ చూపిస్తుందండి. అండ్ మీ యొక్క తప్పు లేకుండా కావాలని మీ చుట్టూ చేస్తున్న కార్మిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు ఒక పాజిటివ్ వైపుని ఇస్తున్నాయి. మీరు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఒక మంచి న్యూ ఎనర్జీలో ఉన్నారు. సో ఇప్పుడు పాజిటివ్ థింగ్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళకి కొత్త ఆఫర్, ఎమోషనల్ ఆఫర్ అనేది దొరుకుతుంది వారికి. సో చాలామంది వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇలా వదిలేస్తే వాళ్ళు ఇంకా మంచి స్థానానికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎమోషనల్గా సెటిల్ అయిపోతారు అని చెప్పి అనుకుంటున్నారంట. అందుకని చెప్పి మిమ్మల్ని బర్డెన్ చేయాలి, ఎలాగైనా ఏడిపించాలి, మీకు ఒక సపోర్ట్ కావాలి, సపోర్ట్ లేనిదే మీరు పని చేయలేరు అన్నట్టుగా మిమ్మల్ని చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారంట. బట్ అదైతే జరగట్లేదండి, ఎందుకంటే డివైన్ పర్మిషన్ లేదు. మీరు సరదాగా ఉంటారని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటండి. బట్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో అదైతే పని చేయనివ్వలేదండి. వాళ్ళు దేనికోసం అయితే చేశారో అదైతే పని చేయనివ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. గతంలో ఉంచడానికి మాత్రం చాలా ట్రై చేస్తున్నారండి మిమ్మల్ని. గతంలో జరిగిన ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ కావచ్చు, లేదా మీరు ఏదైనా బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ కావచ్చు, దానిని ఇప్పుడు తీసుకొచ్చి తిరిగి ఒక కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఛాన్స్ లేదండి.
గతంలో ఏ సిచ్యువేషన్ కూడా ప్రెజెంట్‌ని గానీ, ఫ్యూచర్‌ని గానీ ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు. పెట్టించాలి అని వాళ్ళు ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే మీ డివైన్స్ ఊరుకోరండి. ఎందుకంటే యూ ఆర్ డివైన్‌లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. మీ చుట్టూ కూడా ఒక ఆరా అనేది క్లియర్‌గా ఉందండి. ఓకేనా? అండ్ మీ చుట్టూ కూడా మీ డివైన్ ఒక సర్కిల్ అనేది గీసేసారు. ఆయన పర్మిషన్ లేకుండా ఎవ్వరు కూడా అందులోకి ప్రవేశించలేరు. ఓకేనా? సో, మీతో ఫైట్ చేయడానికి వారికి అవకాశం లేదు. మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళకుండా ఆపడానికి మీ డివైన్ పర్మిషన్ ఇవ్వట్లేదు. అందుకని బ్లేమ్ చేయడానికి ట్రై చేశారు. కుదరలేదు. బర్డెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీరు చేస్తున్న పని ముందుకెళ్ళకుండా ఆపడానికి. అయితే ఫిజికల్‌గా వాళ్ళే వచ్చి ఫైట్ చేయడం, లేదా బయట ఏదైనా గొడవ క్రియేట్ చేసి దానిలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయటం, లేదా వాళ్ళు డైరెక్ట్‌గా మిమ్మల్ని ఏదో ఒకటని గొడవ పెట్టుకోవడానికి ట్రై చేయడం, ఇక్కడి వరకు వచ్చేసింది వాళ్ళ పని, ఆలోచనలు. ఓకేనా? బట్ అయినప్పటికీ కూడా మీ పక్క నుంచొని మిమ్మల్ని అన్నా సరే వాళ్ళేంటో మీకు తెలుసు. వాళ్ళెందుకు మాట్లాడుతున్నారో మీకు తెలుసు. సో, మీరు వాళ్ళ మాటల్ని పట్టించుకొని సీరియస్‌గా తీసుకొని ఇంతకు ముందులాగా పర్సనల్‌గా తీసేసుకొని పని మానేసుకొని బాధపడేంతయితే లేదు. ఎందుకంటే వాళ్ళు కావాలని ఆలోచించి స్పృహలో ఉండే మీరు బాధపడాలని అంటున్నారు. ఓకేనా? సో, మీకా విషయం అర్థమైపోయింది. వాళ్ళ గేము, టెక్నిక్‌లు మీకు అర్థమైపోయాయి. సో, ఇంకా వాళ్ళేమన్నా సరే మీరు పట్టించుకునే ఛాన్సే లేదు. సో, వాళ్ళలా చూస్తున్నారనమాట. వాళ్ళ ప్లాన్‌లు వర్కౌట్ అవ్వట్లేదు. ఏమన్నా పట్టించుకోవట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఒక రకంగా కావాలని చెప్పి ఇప్పుడు ఈ స్టేజ్‌లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి ఎకనామికల్‌గా దేనికోసమైతే ఇదంతా చేస్తున్నారో దానిని వాళ్ళు కోల్పోతున్నారు. బట్ ఇది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. క్లియర్‌గా మనీ అనేది లాస్. అబండెన్స్ అనేది తలకిందులైపోయింది. ఐశ్వర్యం అనేది లేదండి వారి జీవితంలో. ఎప్పుడైతే మీ యొక్క జీవితంలో లేకుండా చేయాలి అనుకున్నారో అప్పుడే వాళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోవడం మొదలైంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆడంబరాలన్నీ కూడా నిజం కాదు. ఓకేనా? సో, క్రియేటివ్‌గా మీరు ఆలోచిస్తున్నారని చెప్పి ఆ క్రియేటివ్‌నెస్ ఏదైతే ఉండాలో అది మీకు ఉండకూడదు. వాళ్ళే అలా ఆలోచించాలి. వాళ్ళే ఆ దారిలో వెళ్ళాలి. వాళ్ళే ఆ పనులు చేయాలి. వాళ్ళకే మనీ రావాలి అని అనుకుంటున్నారంట. ఆబ్వియస్‌లీ మీ మీ వాళ్ళు ఇంకో పని చేసుకోవచ్చు. బట్ మీరు ముందుకెళ్ళకూడదని చెప్పి వాళ్ళు పని చేయటం వల్ల ఆళ్ళు అనుకున్నట్టుగా జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్‌లోనే వాళ్ళేం చేస్తున్నారంటే నెగెటివ్‌గా ఇంకొకళ్ళని ఇంపాక్ట్ చేస్తున్నారు. సో, అది ఇంకొకరిని తొక్కాలి అని చేసిన ఏ పని కూడా జరగదండి. అందుకే మీ కర్మిక్స్ చేస్తున్న ఏ పని జరగట్లేదు. ఎందుకంటే అది డివైన్‌కి అగైనిస్ట్. రూల్స్‌కి అగైనిస్ట్. ఓకేనా? యూనివర్స్‌లో ఉండాలి అంటే యూనివర్స్‌కి, రూల్స్‌కి అధిగమించి ఉండకూడదు. బట్ ఇదే అంటే కర్మ. ఓకేనా? సో, మీ విషయంలో మీరు చేస్తున్న పనికి వాళ్ళు సపోర్ట్ చేశారా? సరే. సపోర్ట్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. బట్ వాళ్ళేంటంటే మీకు సపోర్ట్ చేయకపోగా మీరు స్వతహాగా ప్రయత్నిస్తున్న వాటిని కూడా ఆపేయాలి అనుకుంటున్నారు. మీ తలరాతలో ఉన్న వాటిని కూడా. దానికి డివైన్ అలో చేయరండి. ఓకేనా? దేనికైనా సరే కర్మకైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. బట్ వాళ్ళు లిమిట్ క్రాస్ చేసినోళ్ళు అకస్మాత్తుగా వాళ్ళు లీగల్ మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్ అవ్వడం, లేదా యాక్సిడెంట్ జరగడం, లేదంటే వాళ్ళు మరీ లీజ్ చేసేస్తే ఇంకా వాళ్ళ కౌంట్ అనేది అయిపోయిందంటే ఇంక వాళ్ళెళ్ళిపోతారనమాట. ఆ విధంగా డిపెండ్స్ ఆన్ దేర్ కర్మ. వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారండి. ఓకేనా? సో, మీ మీరేదైతే చేయాలనుకుంటున్నారో ఆ పని మీరు కంటిన్యూ చేసేస్తున్నారు యాజ్ వెల్. వాళ్ళైతే గతంలో ఉంచే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మీకు ఆ క్లారిటీ అనేది డివైన్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఓకేనా? మీరు ఎక్సిస్ట్ అయ్యి ఉన్నారంటేనే దానికి కారణం ఉంది. అండ్ ఉంటారు కూడా ఖచ్చితంగా. చేయాలనుకుంది చేసి తీరుతారు. చేసి తీ చే చేయిస్తాను అని చెప్పి మీ యొక్క డివైన్ చెప్తున్నారండి. అందుకే ఈవెన్ డే బై డే మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్‌గా చేస్తున్నారు. ఓకేనా? స్టే స్ట్రాంగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్స్ అప్‌లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.